ఇప్పుడు అందరి చూపు కొత్తగూడెం కార్పొరేషన్ వైపే. ఓవైపు సిఐపి దూకుడు, మరోవైపు కాంగ్రెస్ హవా. ఇద్దరూ కలిసి చెరో 22 డివిజన్లో సత్తా చాటడంతో మేయర్ పీఠాన్ని అధిరోహించేదెవరు? సపోర్ట్ ని కూడగట్టుకొని పదవిని దక్కించుకునేదెవరు? రెండు పార్టీలు అసెంబ్లీ పొత్తునే పాటిస్తాయా? కాంగ్రెస్ ని కాంప్రమైజ్ చేసి సిపిఐ మేయర్ పీఠం ఎక్కుతుందా, లేక ఇద్దరు పదవీ కాలాన్ని షేర్ చేసుకుంటారా? అదంతా ఎందుకని ఓపెన్ ఆఫర్ ఇచ్చిన బీఆర్ఎస్ తో జతకట్టి కార్పొరేషన్ ని సిపిఐ కైవసం చేసుకుంటుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఆసక్తికర పరిణామాన్ని యావత్ రాష్ట్రం ఉత్కంఠగా చూస్తోంది. ఈసారి ఎవరు ఊహించని విధంగా కొత్తగూడెం కార్పొరేషన్ లో సిపిఐ పార్టీ విజయదుందువి మోగించింది. ఎన్నడూ లేని విధంగా అత్యధిక డివిజన్ లో సత్తా చాటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గ్రాండ్ విక్టరీ కొట్టింది. స్థానిక ఎమ్మెల్యేగా సిపిఐ నేత కూనమనేని సాంబశివరావు ఉండడం పార్టీకి కలిసొచ్చింది. 60 డివిజన్లకి గాను కాంగ్రెస్ తో సమానంగా 22 స్థానాలు గెలిచింది. బీఆర్ఎస్ 8 చోట్ల, ఇండిపెండెంట్లు 6 చోట్ల గెలవగా బీజేపీ, సిపిఎం చెరో డివిజన్ లో విజయం సాధించాయి. మొత్తంగా అటు కాంగ్రెస్, ఇటు సిపిఐ మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేయకపోవడంతో హంగేర్పడింది. దీంతో నెక్స్ట్ ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. కొత్తగూడెం కార్పొరేషన్ లో పరిస్థితి ఇలా ఉండగా సిపిఐకి ఓపెన్ అన్కండిషనల్ ఆఫర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిపిఐ కలిసొస్తుందంటే తాము రెడీగా ఉన్నామన్నారు. మేయర్ సీటు కూడా సిపిఐకే అంటూ చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. కేవలం కాంగ్రెస్, బీజేపీని నిలువరించడం కోసం సిపిఐతో కలిసి వెళ్లేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. కొత్తగూడెం శాసనసభ్యులు రాష్ట్ర సిపిఐ సెక్రటరీ సాంబశివరావు గారితో కూడా నేను మాట్లాడాను. కొత్తగూడెంలో కూడా ఈరోజు హంగ్ వచ్చింది. అక్కడ కూడా సిపిఐకి 25 ఏదో వచ్చినట్టున్నాయి, మాకు 9వ 10వ వచ్చినట్టున్నాయి. కాబట్టి నేను వారికైతే ఓపెన్ ఆఫర్ ఇచ్చినాను. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు, సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే డెఫినెట్గా మేము మీతో కలిసి వస్తాము. కాంగ్రెస్, బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రెండు చోట్ల కూడా అక్కడ 51% వాటా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది, బీజేపీకి అందులో భాగస్వామ్యం ఉంది. ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మేము గొంతెత్తి ధర్నాలు చేసి క్షేత్రంలో ఘోషించి ప్రెస్ మీట్లు పెట్టి గవర్నర్ని కలిసి ఇంత హంగామా చేస్తే మరి ఇంతవరకు అటు కాంగ్రెస్ చప్పుడు చేయదు, ఇటు బీజేపీ చప్పుడు చేయదు. అందుకే మిత్రులు సిపిఐ రాష్ట్ర సెక్రటరీ మరి సాంబశివరావు గారికి నేను ఫోన్ చేసి చెప్పాను, మీరు కనుక తీసుకోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ మీరు తీసుకోండి, మేము మద్దతు ఇస్తాం ఓపెన్గా అని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. ప్యూర్లీ ఒకటే ఉద్దేశం, సింగరేణిలో జరుగుతున్న దోపిడీని, సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో తప్పకుండా అక్కడ మరి కాంగ్రెస్, బీజేపీని ఎండగట్టాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ కూడా మేము ఇచ్చాము. కేటీఆర్ చేసిన ఈ కామెంట్స్ తో కొత్తగూడెం మేయర్ పీఠంపై ఇంకాస్త సస్పెన్స్ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తులో గెలిచిన సిపిఐ ఈ ఎన్నికల్లోనూ అదే పాత్ర కంటిన్యూ చేస్తోంది. మేయర్ పీఠాన్ని తమకు ఇచ్చేయాలని అధికార పార్టీని అడుగుతుందా? ఒకవేళ మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ పట్టుబడితే పదవీ కాలాన్ని షేర్ చేసుకుంటుందా? అసలు ఇదంతా ఎందుకు? మేయర్ మీదే అంటున్న బీఆర్ఎస్ తో కలిసి వెళుతుందా అన్న అంశాలు ఆసక్తి పెంచుతూ ఉండగా సిపిఐ విజయంపై మాట్లాడిన ఎమ్మెల్యే కూనమనేని కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం మరింత ఉత్కంఠ రేపింది. ప్రజలు దాన్ని గుర్తించారు. ప్రజలకి అనుకూలమైనటువంటి పాలన ఉందని ఒకటి ఎమ్మెల్యేగా, రెండోది వివాదాలు లేని విధానం, మూడోది జరిగిన అభివృద్ధి, ఇవన్నీ అంశాలను పరిగణలో తీసుకుని మంచి తీర్పు ఇచ్చారు. కాబట్టి మేము ఆశిస్తున్నాం 16వ తారీఖు జరిగేటువంటి మేయర్ ఎన్నికల్లో మేయర్ స్థానం సిపిఐ పార్టీ ఖచ్చితంగా పొందుతుంది, గెలుస్తుంది. చాలామంది ఇండిపెండెంట్స్ కూడా సహకారం అందిస్తూ ఉన్నారు. మా దుర్గా ప్రసాద్ గారు ఆయన 51వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్గా గెలిచారు. ఆయన కూడా స్వచ్ఛందంగా, అంటే దాదాపు మా ప్యానల్ ఆయన కూడా మా అందరి తరఫున ఆయన ఇండిపెండెంట్గా నిలబడ్డాడు. ఇట్లా కొంతమంది ఇండిపెండెంట్స్ కూడా సహకారం అందిస్తూ ఉంటున్నారు. అందువలన దాదాపు ప్రజల అభిష్టానికి అనుగుణంగానే మాకు సపోర్ట్ ఇవ్వడానికి చాలామంది సిద్ధంగా